నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. నిర్మాణాలకు భూమి పూజ చేసిన విప్ అడ్లూరి లక్ష్మణ్. సఖీ సెంటర్ భవనాన్ని అందుబాటులోకి తేవాలి. పెద్దపల్లి కలెక్టర్ విస్తృత పర్యటన. పంటలకు సాగునీరు అందించాలి. ప్రధాన రహదారిపై రైతుల ధర్నా. ఇక వార్తల వివరాలు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అర్హులందరికీ ఇల్లు నిర్మించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. బంజేరుపల్లి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు లబ్ధిదారులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 65 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఎంపిక చేసిన ప్రాంతంలో నీటి సదుపాయం లేదని లబ్ధిదారులు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఆయన జిల్లా కలెక్టర్తో ఫోన్ ద్వారా మాట్లాడారు. 4 రోజుల్లో బోర్ వేసి లబ్ధిదారులకు నీరు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజేరుపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు. విడతల వారీగా ప్రభుత్వం నుండి నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, ఎంఆర్ఓ వకీల్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆ యాప్ ద్వారా ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తారు. గోడలు ఏదైతే స్లాబ్ లెవెల్కి వచ్చేంత వరకు మరో ₹1,00,000 అకౌంట్ ఆన్లైన్ ద్వారా జమ అవుతుంది ప్రభుత్వం. అదేవిధంగా స్లాబ్ అయిన తర్వాత ₹2,00,000 వాళ్ళ అకౌంట్లో ఇందిరమ్మ లబ్ధిదారుల అకౌంట్లో జమ చేసే విధంగా, పూర్తయిన తర్వాత ₹1,00,000 అంటే ₹5,00,000 ఇందిరమ్మ ఇల్లు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం యొక్క ప్లానింగ్ ప్రకారం ఆ ఒక లబ్ధిదారుకు అన్ని విధాలా కూడా ఆ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యే విధంగా ప్రభుత్వం ఆ ఒక పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే పేదవాళ్ళ ఉండి గిట్ట ఇందిరమ్మ ఇల్లు రాకపోతే నేను బాధ్యత తీసుకుంటా. ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పంపించే బాధ్యత నాది, లబ్ధిదారు కట్టుకునే బాధ్యత వారిది. ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఏదైతే కండిషన్స్ ఉంటాయో, ఏదైతే వాళ్ళు చెప్పినట్టు రూల్స్ ఉంటాయో, రూల్స్కి అనుగుణంగా పేదవాళ్ళు ఇల్లు మొదలు పెట్టుకోవాలి. పేదవాళ్ళకి అర్హత ఉండి ఇల్లు రాని వాళ్ళు 140 గ్రామాల్లో ఎవరు ఇవాళ పైలట్ ప్రాజెక్టులో బంజరుపల్లి మొదలుపెట్టినాం. బంజరుపల్లిలో 65 మంది ఇలా మా దృష్టికి వచ్చినాయి, అధికారుల దృష్టికి వచ్చినాయి. ఇంకా 12 మంది మిగిలిపోయిన 12 మంది కూడా 65 మందితో కలిపి ముగ్గు పోస్తాం. ఒక జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా అప్రూవల్ ఇప్పించి శాంక్షన్ ఇస్తాము. ఏ ఒక్క పేదవాళ్ళు మాకు ఇందిరమ్మ ఇల్లు ఈ 3.5 సంవత్సరాలలో తర్వాత ఎన్నికలకు పోతే మా గ్రామంలో పేదవాళ్ళకి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందనే విధంగా మేము మా యొక్క పనితీరు ఉంటుందనే విషయాన్ని కూడా సవినయంగా మనవి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 169 ఎకరాలలో కందులు సాగు అవగా సుమారు 1000 క్వింటాల మేరకు దిగుబడి వస్తుందన్నారు. కందుల కొనుగోలు కోసం మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, మార్కెట్ కార్యదర్శి సరోజ, అసిస్టెంట్ సెక్రటరీ సంధ్యతో పాటు రైతులు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 169 ఎకరాలలో కందులు పంట పండించారని చెప్పి వ్యవసాయ శాఖ వాళ్ళ గణాంకాలు తెలుపుతున్నాయి. 169 ఎకరాలలో సుమారు 1000 క్వింటాల కందులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర వచ్చేసి ₹7,550 ఒక క్వింటాల్కు ఉన్నది. బహిరంగ మార్కెట్లో 6,000, 6,100, 6,200 ఉండడం వల్ల రైతులు ఎవరు కూడా తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా అనగా మార్క్ఫెడ్ ద్వారా DCMS వారు మన ధర్మారం వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రారంభించుకున్నాము.
జిల్లాలో 169 ఎకరాలలో అత్యధికంగా ధర్మారం మండలంలోనే 60 ఎకరాల్లో పంట ఉంది కాబట్టి జిల్లా మొత్తానికి కానీ ఒక ధర్మారం వ్యవసాయ మార్కెట్లోనే మనము ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి పెద్దపల్లి జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా మనం ఏంటంటే మీ కందులు ఏమైనా అమ్మాల్సి ఉన్నాయంటే రైతులు తమ యొక్క వివరాలను మీ ఏఈఓ ద్వారా నమోదు అయి ఉన్నాయా లేదా క్రాప్ బుకింగ్లో పూర్తిగా తెలుసుకొని ధర్మారం వ్యవసాయ మార్కెట్లు కమిటీలో ఏర్పాటు చేసుకున్న మన కొనుగోలు కేంద్రం తీసుకొచ్చినట్టయితే రాబోయే 4 ఏళ్లలో నియోజకవర్గానికి 14,000 ఇండ్లు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా మండలంలోని శివపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సామ రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు సంతోష్రావు, వెంకటేశ్వరరావు, తిరుపతి, రాజనర్సయ్య, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. మోసం చేసింది, ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. 10 ఏళ్ళు ఇల్లు ఇస్తాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని చెప్పి కాలయాపన చేసింది. కానీ ఏ పేదవానికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళు ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే గుడిసెలలో ఉంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ మరి ఇల్లు ఇస్తా ఉన్నాం. పెద్దపల్లి నియోజకవర్గం కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 3,500 ఇండ్లు ఇస్తాం. 4 సంవత్సరాలు కంటిన్యూ ప్రోగ్రామ్ ఇది. అంటే 4 ఏళ్ళల్లో 4,000 ఇండ్లు, అంటే దాదాపు ప్రతి నియోజకవర్గానికి 14,000 ఇండ్లు ఇస్తామని చెప్పి మరి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రతి పేదవానికి మరి ఇల్లు వస్తుంది. ఎవరికి కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా దశల వారీగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. ఎందుకంటే పెద్ద అమౌంట్. సఖీ సెంటర్ భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన ఆయన నూతనంగా నిర్మించిన సఖీ కేంద్రం భవనాన్ని పరిశీలించారు. అనంతరం బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అక్కడ విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. పెద్దపల్లిలోని బండారికుంటలో ఉన్న మానసిక వికలాంగుల కేంద్రంలో అవసరమైన వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి రవీందర్ రెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రధాన రహదారిపై సాగునీటి కోసం రైతులు ధర్నా చేపట్టారు. ఎగువ మానేరు నుండి పెద్ద కాలువ ద్వారా సింగ సముద్రానికి నీళ్లు విడుదల చేసి పంటలతో పాటు మూగజీవాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సింగ సముద్రం పెద్ద కాలువ ఆయకట్టు దాదాపు 10,000 ఎకరాలు ఉండగా కనీసం ఒక 100 ఎకరాలకు కూడా నీరు అందడం లేదన్నారు. పెద్ద కాలువపై ఆధారపడి సుమారు 2,000 ఎకరాల మేరకు పంటలు వేసుకున్నామని వాపోయారు. గడిచిన 50 ఏళ్ల నుంచి లేని కరువు ఇప్పుడే వచ్చినట్టు నీళ్లు విడవకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి నీరు విడుదల చేయాలని కోరారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు గంభీరావుపేట మండలంలో ఒక ఎగువ మానేరు ఉన్నదని. ఎగువ మానేరు ఉన్నదని పేరుకే ఉన్నది, కానీ ఈ గంభీరావుపేటలో ఉన్నటువంటి మా రైతులకు మాత్రం తాగేదానికి ఒక నీళ్లు దిక్కులేవు. పొలాలు వారించుకుందామంటే కూడా మడ్లు ఎండిపోయి తెల్లని దాకా మేము రైతులందరము ఇక్కడ మంటలు పెట్టుకొని కావాలి ఉండబట్టే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి మేమే తన్నుకునే పరిస్థితి వస్తుంది. మరి దీనికి అంతటికి నిర్లక్ష్యం ఓలు వహిస్తున్నారంటే పూర్తి స్థాయిలో అధికారుల బాధ్యతలు. మాకు మేము పుట్టముందు వచ్చే పక్క నుండి కూడా
గంభీరపేట మండలంలోని పెద్దకాలువ అని ఉంటుంది ఒకటి, సింగసముద్రం నాలా అని. ఆ సింగసముద్రం నాలా కింద దాదాపు ఒక 10,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఆ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులు ఒక 2,000 ఎకరాల వరకు నాటేసుకున్న పరిస్థితి, వరి పంటలు వేసుకున్నటువంటి పరిస్థితి. ఇలా పశువులకు నీళ్లు తాగుదామంటే ఇడివన్నటువంటి పరిస్థితి ఉన్నది. గడిచిన 50 ఏళ్ళ నుంచి నీళ్ళు ఇచ్చిరు కానీ ఈసారి మాత్రం ఇయ్యమనంటే అది మా పరిధిలో లేదని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. దీని ద్వారా గడిచిన 15 రోజుల నుంచి రైతులు తెల్లందాకా పొద్దుందాకా 24 గంటలు నీళ్ళ కావాలి పోయి ఒకరినొకరు తన్నుకునే పరిస్థితి వస్తుందండి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ అన్నప్రసన్న కుమారి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులు, స్కానింగ్ మిషన్స్ ను పరిశీలించారు. అనంతరం డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడుతూ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. లింగ నిర్ధారణ చేస్తే 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు. మన రాష్ట్రంలో జిల్లాలో ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మున్సిపల్ జీపీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. నిబంధనల మేరకు కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎంపీడీఓకు జీపీ కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించడం లేదని, సమస్యలు పరిష్కారం కావడం లేదని వాపోయారు. జీపీ కార్మికులను పర్మనెంట్ చేయాలని, 18,000 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్, రూరల్ మండల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక్కొక్కలకు 8 నెలల వేతనాలు రావడం లేదు. నాగాయపల్లె గ్రామ పంచాయతీ కార్మికులకు 8 నెలల నుండి వేతనాలు రావట్లేదు. మిగతా గ్రామాలల్లో 4 నెలలు 5 నెలలు పెండింగ్ ఉన్నాయి. మరి అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాం. మరి 8 నెలల నుంచి జీతాలు లేకపోతే మరి గ్రామ పంచాయతీలో పనిచేసుకుంటూ పొద్దాక పనిచేసుకుంటూ మరి ఏం తిని బతుకుతారని సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నాం. మరి జీతాలు అని పోతే ఇంకా ఎంపీ ఇక్కడ సూపరింటెండెంట్ ఆయనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. గ్రామ పంచాయతీ కార్మికులను తీసేస్తామని అంటుండు. అధికారులు జాగ్రత్తగా ఉండుర్రి. సిఐటియు కార్మికుల పక్షాన ఉంటుంది. కార్మికులకు మీరు పని చేస్తున్నారు, కార్మికులు చేస్తున్నారు, కానీ వేతనాలు ఇచ్చే బాధ్యత మీదే ఉంటుంది. కాబట్టి 8 నెలల నుంచి రాకుంటే మరి వాళ్ళు ఏం తిని బతుకుతారు? ఒక్కొక్కరికి 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు జీతాలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి 1వ నెల నుంచి డైరెక్ట్ మీ అకౌంట్లోనే పడతాయన్నారు. ఇంతవరకు ₹1 సుధా మా జేబుకి వచ్చింది లేదు, మా ఖాతాలో పడ్డది లేదు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకొని మా గ్రామ పంచాయతీ కార్మికుల పక్షాన జీతాలు పడేటట్టు చేయాలని కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీడీఓ కార్యాలయ అధికారికి జీపీ కార్మికులు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడారు. జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. ప్రతి నెల కార్మికుల అకౌంట్లో వేతనాలు పడే ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు శ్రీనివాసరావు, సిఐటియు మండల అధ్యక్షులు శ్రీనివాస్, బాబు, లక్ష్మణ్, రాజయ్య, రాజు, సుధాకర్, భిక్షపతి పాల్గొన్నారు. మరి మన 1 తారీఖు ఇవాళ 7 తారీఖు ఈ 7 రోజులల్లా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతాలు పడ్డాయి. కానీ పారిశుద్ధ కార్మికులకు ఇవాళ జీతాలు వల్లే ఒక్కొక్కరికి 4 నెలల జీతాలు రావాలి. కాబట్టి ఇప్పటికైనా వారి జీతాలు విడుదల చేసి వెంటనే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము వారికి సంఘీభావం పలకడం జరిగింది. ఎందుకంటే ఎంత ఊరు శుభ్రం ఉంటే గ్రామం బాగుంటే ఢిల్లీ బాగుంటుంది, ఢిల్లీ బాగుంటే గ్రామం బాగుంటుంది. గ్రామంలో సర్పంచ్, ఎంపీడీసో ఎవరో వర్క్ చేయరు, వారు చేపిస్తారు.
చేస్తారు. చేసేదంతా పారిశుద్ధ కార్మికులే కాబట్టి వెంటనే వారి యొక్క డిమాండ్లు పరిష్కరించాలి. వారికి నిత్యావసర సరుకులు ఇవ్వాలి, వారికి బట్టలు ఇవ్వాలి. వాళ్ళని ఒక ఇంటి పెద్ద బిడ్డ లెక్క గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్లు చూడాలని చెప్పి నేను అధికారులకు ఒకసారి విజ్ఞప్తి చేయాలి. ఒకసారి మమ్మల్ని గుర్తించుకోరి, మాకు జీతం కనీసమైన వేతనం పెంచుతానన్నారు. అవి మీరు అన్న మాట ప్రకారం పెంచండి. మాకు కరెక్ట్ నెల సాలరీ స్కేల్ ద్వారా వేస్తానన్నారు, అవి వేయండి. మాకు ప్రమాద బీమా కల్పిస్తానన్నారు, అది కల్పించండి మాకు. ఎందుకంటే ఒక మనిషి చనిపోతే సేఫ్టీ కూడా లేదు. ఒక సఫాయి అయినా చనిపోతే సఫాయి సలాం అన్నట్టే ఉంది, కానీ ఒక మనిషి చనిపోతే కానీ ఒక గ్రామ పంచాయతీ నుంచి 10,000 ఇస్తారు, కానీ ఎలాంటి సౌకర్యం లేదు ఆయనకు. ఒకసారి మనం గుర్తించుకొని మాకు కరెక్ట్ అయిన ఇన్సూరెన్స్ మాకు కల్పించి మాకు కరెక్ట్ అయిన వేతనం ఇచ్చిరి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీలలో పనిచేసే కార్మికులకు సరైన భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నర్సయ్య, మండల అధ్యక్షులు మామిడి నరేష్, కిరణ్ కుమార్, చరణ్, లక్కీబాబు, రాములు పాల్గొన్నారు. వారికి కనీస వేతనం 26,000 తగ్గకుండా ఇస్తామని చెప్పడం జరిగింది. వారికి ఉద్యోగ భద్రత, వారు పంచాయతీ కార్మికుడు ఎక్కడైతే చనిపోతే 10 లక్షల రూపాయలు తగ్గకుండా ఇస్తాం, ఇన్సూరెన్స్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి వయసు మీద పడి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట మజ్దూర్ యూనియన్ నాయకులు అంబటి నరేష్ ఆధ్వర్యంలో కార్మికులు టోకెన్ సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు బీఆర్ఎస్ కార్మిక నేత కౌశిక హరి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎరువు కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. వేతనాలు పెంచాలని యాజమాన్యానికి వినతి పత్రం ఇచ్చినా స్పందించడం లేదన్నారు. కార్మికులకు పనికి తగిన వేతనంతో పాటు ఇతర అలవెన్సులు, లాభాల నుంచి బోనసులు చెల్లించాలన్నారు. ఇక్కడ ఓన్లీ బానిస బ్రతుకులు తప్పించి ఇంకేం లేదు. తెలంగాణలో ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ప్రాంతం గోదావరి కనిలో ఇట్లాంటి పరిస్థితి ఉండడం మన అందరికీ సిగ్గుచేటు. నేను కూడా సిగ్గుపడుతున్నా. లీడర్ అనే ప్రతి ఒక్కరు ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయం. లీడర్ అని చెప్పి గొప్పగా చెప్పుకోవడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి చట్టం అమలు కాకపోతే మళ్ళా అందరం ఉండేందుకు? దీని మీద దయచేసి ఆలోచించాలి. యాజమాన్యం ఇప్పటికైనా కానీ ఏదైతే కార్మికులు, కార్మిక సంఘం న్యాయమైన డిమాండ్కు మీ దగ్గరికి వచ్చిందో మీరు కూర్చోపెట్టాలి, మాట్లాడాలి, పరిష్కారం చేయాలి. దేశ ప్రయోజనాల కోసం ఉన్నటువంటి ఫ్యాక్టరీ కాబట్టి పదే మేము కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నాం. ఏమంటారు? యూరియా రాకుండా చేసిరు, బంద్ పెట్టంగానే తెల్లారే చెప్తాడు యూరియా రాకుండా చేస్తారని ఓ మాట అంటారు. ఇవాళ రేపు చేస్తుంది, ఒక 5 పైసలు 10 పైసలు జీతం పెంచుతుంది అని ఆశగా ఉన్నటువంటి కార్మికులను నమ్మి నట్టేయడం ఉంచింది. ఇస్తామని చెప్పిండ్రు, చేస్తామని చెప్పిండ్రు. బోనస్ పాజిటివిటీ ఉన్నటువంటి బోనస్ కూడా మేము మాట్లాడితే పాసిబిలిటీస్ చూస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఏమంటున్నారు? మేము టోకెన్స్ అమ్ముకోతే మమ్మల్ని దేశద్రోహాలను చూసినట్టు, మీద పాకిస్తాన్లో ఉన్నట్టుగా మమ్మల్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. అయినా కానీ 2 ఏళ్ల నుంచి గిన్ని కాగితాలు పట్టుకొని యూనియన్ల తరపున, కార్మికుల తరపున గింత బండలు అయ్యే వరకు ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్సే. ఇవన్నీ కూడా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి ఇచ్చిన, కార్మిక శాఖకి ఇచ్చిన రిప్రజెంటేషన్సే. మేము ఇల్లీగల్ స్ట్రైక్ చేస్తాము, అన్నెసెసరీ అన్రెస్ట్ క్రియేట్ చేస్తామని చెప్పి మమ్మల్ని మీరు ద్రోగులు విధించడం కాదు. దీనికి అంతటి కూడా మూల కారణం యాజమాన్యమే. యాజమాన్యం చేయబట్టి ఇలా మీరు రోడ్డు మీద ఉన్నాం కాబట్టి ఒకవేళ పరిష్కారం చేయకపోతే పక్షంలో ఇవాళ టోకెన్ సమ్మె చేస్తా ఉన్నాం. ఈ నెల 10న తలపెట్టిన మినీ మిలియన్ మార్చిలో ఉద్యమకారులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ దొంగలు ఉద్యమకారులపై లాఠీ చార్జీ చేయించిన వారు లబ్ధి పొందారన్నారు. ఇప్పటి వరకు పార్టీలకు అతీతంగా 70,000 మంది ఉద్యమకారులను గుర్తించారని, మరో 30,000 మందిని గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు 2 గుంటల ఇంటి స్థలం, 10 లక్షల నగదు, పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. హామీల అమలు కోసం 10న ట్యాంకు బండ్ అమరవీరుల స్తూపం వద్ద మినీ మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మినీ మిలియన్ మార్చిలో ఉద్యమకారులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మిలియన్ మార్చ్ ఎట్లయితే ఉద్యమకారులందరూ చేసిర్రో, ఇప్పుడు ఉద్యమకారుల హక్కుల కోసం మినీ మిలియన్ మార్చ్ అమరవీరుల స్తూపం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది 10వ తారీఖు నాడు. మరి ప్రతి మండలంలో, గ్రామంలో, తాలూకాల, జిల్లాలలో ప్రతి గ్రామాలు, తెలంగాణ పల్లెపాలలో ఉన్న
ఆనాడు ఉద్యమాలు చేసి సైలెంట్గా ఎవరి పనులు చేసుకుంటూ వాళ్ళందరూ వారి హక్కుల కోసం మరి లాస్ అయ్యి ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ హక్కుల కోసం ఈ మన డిమాండ్స్ కోసం మరి హైదరాబాద్ రావాల్సిన సమయం ఏర్పడ్డది. మరి హైదరాబాద్ ఎందుకు రావాలంటే మనము ఎవరో ఏమో తెలంగాణ వచ్చినాక లాభపడరు అని బాధపడకుండా కూర్చున్నాం. ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న అభయం ఇచ్చి ఆనాడు ఉద్యమకారుల సపోర్ట్తోని ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు. మరి ఈనాడు వాళ్ళు చెప్పిన డిమాండ్స్ వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం మ్యానుఫ్యాక్చర్లు పెట్టిన పద్ధతి ప్రకారము ఆ కోరికలను మనం కోరినాయి ఆ 3 తొందరగా నెరవేర్చాలని ప్రభుత్వం మీద ఫోర్స్ చేయడానికి మిలియన్ మార్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఐక్య వేదిక ద్వారా హైదరాబాదులో సోమవారం నాడు ఉదయం 10:30కు మీటింగ్ ఏర్పాటు చేసినారు. ఆ మీటింగ్కు తెలంగాణ ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ కూడా విచ్చేసి ఆ మీటింగ్ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇది ఏ పార్టీ కాదు, ఏ దేనిది కాదు, మనది. మనం కష్టం చేసినాము, మనం అప్పుడు తిరిగినాము, ఇవన్నీ చేసాం కాబట్టి మన కోసం మనం పోవాలి. తప్పకుండా ఎక్కడున్నామని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి పాటుపడాలన్నారు సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ రియాజ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ ఫీజులపై 25% మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపారు. లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ పరిధిలో మార్చి 31లోగా ఫీజులు చెల్లించి తమ ఆస్తులను రెగ్యులరైజేషన్ చేసుకోవాలని సూచించారు. మీ ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి ఇంటి పన్నులు, షాపు లైసెన్స్ ఫీజులు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. సుల్తానాబాద్ పట్టణ ప్రజలందరికీ నమస్కారము. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో మన ఇంటి పన్ను బకాయిలు, నల్ల బిల్లు బకాయిలు, ట్రేడ్ లైసెన్స్ బకాయిలు, షాప్ రూమ్ రెంట్స్ మొదలగున మనకు రావాల్సిన మున్సిపల్ ఆదాయము 31 మార్చి 2025 లోపు మున్సిపాలిటీకి చెల్లించి మా వార్డ్ ఆఫీసర్లు వార్డులలో ఇంటింటికి తిరుగుతూ కలెక్షన్ చేయిస్తున్నారు. వాళ్ళందరికీ ఇట్టి బకాయిలు మీరు సకాలంలో చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించగలరు. మరియు అంతేకాకుండా సుల్తానాబాద్ పట్టణంలో ప్రభుత్వం వారు జారీ చేసిన ఆదేశముల ప్రకారం ఎల్ఆర్ఎస్ స్కీమ్లో 25% రిబేట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టిన వాళ్ళు 25% రిబేట్ అవకాశము ఈ 31 మార్చి 2025 వరకు అవకాశం ఉన్నది. కావున ఇట్టి అవకాశాన్ని గవర్నమెంట్ వారి జారీ చేసిన ఆదేశములను ఈ నెల 10, 11, 12 తేదీల్లో వేములవాడలో జరిగే DHPS రాష్ట్ర స్థాయి సమావేశాలను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, ప్రముఖ రచయిత కంచ ఐలయ్య, ప్రొఫెసర్ కాశీం తదితరులు హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సయ్య, దయ్యాల నర్సయ్య, కమలాకర్, గణేష్, గంగారాం పాల్గొన్నారు. 10, 11, 12 తేదీలలో వెములవాడలో మంజునాథ ఫంక్షన్లలో జరిగేటువంటి 3 రోజుల వర్క్షాప్కు జిల్లాలో ఉన్నటువంటి దళితులు ప్రజాస్వామిక వందలు పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రుద్రంగితో పాటు, కోనరావుపేటతో పాటు, చంద్రుడితో పాటు 7,000 ఎకరాల అసైన్మెంట్ భూములు, పేదలకు, నిరుపేద దళితులకు చెందాల్సిన భూములు గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారుల కబ్జాలోకి వెళ్ళిపోయాయి. ఈ భూములన్నీ పేదలకు దక్కే వరకు కూడా దళిత హక్కుల పోరాట సమితి ఈ సందర్భంగా పోరాటం చేస్తూ ఉంది. ముఖ్యంగా దున్నేవానికే భూమి కావాలి నినాదంతో పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టుల మూలంగా పేద దళితులందరికీ భూములు వచ్చాయి. కానీ అధికారంలోకి వచ్చినటువంటి పాలక ప్రభుత్వాలు అసైన్మెంట్ చట్టాలను కూడా పక్కకు నెట్టేసి పేదలు ఉన్నటువంటి భూముల్లో, పేదలు ఇళ్ల స్థలాల కోసం, పేదలు దున్నుకోవడానికి, పేదలు ఉపయోగించుకునేటువంటి భూముల్ని కూడా ఇవాళ వాళ్ళకు చట్టాలకు వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకొని ఆ భూములన్నీ కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటిని కమ్యూనిస్టు పార్టీగా, దళిత హక్కుల పోరాట సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి రూరల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ సుమారు 100 మందికి పైగా పేషెంట్లకు పరీక్షలు చేశామని, 40 మందిని ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో పెద్దపల్లి మరియు చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలందరికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయనైనది.
ఇట్టి కంటి వైద్య శిబిరానికి రేకుర్తి కంటి దవాఖానా హాస్పిటల్ నుంచి సిబ్బంది వచ్చి వారికి పరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి ఆపరేషన్ అవసరం ఉన్న వారిని ఈరోజే రేకుర్తి కంటి దవాఖానాకు తీసుకుపోయి రేపు ఆపరేషన్ చేయించి ఉచితంగా మందులు ఆపరేషన్ మరియు వారికి రవాణా సౌకర్యం మరియు భోజన సౌకర్యంతో అన్నీ ఉచితంగా ఆపరేషన్ చేయించి రేపు ఎల్లుండి ఈరోజు పొద్దున ఇక్కడ దింపడం జరుగుతుంది. ఇట్టి ప్రోగ్రాంకి పెద్దపల్లి మరియు చుట్టుపక్కల మండలాలు గ్రామాల నుంచి అనేక మంది అవసరం ఉన్న రోగులు వచ్చి వారి పేర్లు నమోదు చేయించుకోవడం జరిగింది. పగటి పూట ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ కృష్ణ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతపల్లికి చెందిన శాంతమ్మ అనే వృద్ధురాలు ఇంటికి తాళం వేయకుండా అదే కాలనీలో జరుగుతున్న పెళ్లికి తన కోడలితో కలిసి వెళ్ళగా మలహర్రావు మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంపత్ అనే పాత నేరస్తుడు ఆ ఇంట్లో చొరబడి బంగారంతో పాటు నగదు అపహరించినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. అతడి నుంచి 15 తులాల బంగారం, 2,25,000 నగదుతో పాటు చోరీకి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. నిందితుడు సంపత్పై 10 పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్టు వెల్లడించారు. ఈరోజు కాలువ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ గారు, మా సబ్ డివిజన్కి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది, అట్లాగే సుల్తానా సై గారి ఆధ్వర్యంలో ఉత్కపల్లి సై గారు, వీరందరూ కూడా ఈరోజు ఒక ఘరానా దొంగను అరెస్ట్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. తారపల్లి క్రాస్ మీకు ఐడియా ఉంటుంది, కాలువ శ్రీరాంపూర్ మండలం. అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ చేసే క్రమంలో ఇతను ఈ సంపత్ పేరు బోరిగం సంపత్ అని, ఇతను రెడ్డిపల్లి మలహార్ మండలి, ప్రస్తుతం కోయూరు మండలం, మీకు అందరూ తెలుసు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా. యాక్చువల్గా ఇతను వీళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వీళ్ళ నాన్న ఇంకొక లేడీని వివాహం చేసుకోవడం, ఇతను సరిగా పట్టించుకోకపోవడంతో అప్పటి నుంచి పలు దొంగతనాలు చేస్తున్నారు. ఈయన మోడస్ ఆపరేషన్ ఏంటంటే ఏమో అంటే నేరం చేసే విధానం అంటే పగలే. జనరల్గా దొంగలు మనం ఏమనుకుంటామంటే రాత్రి ఇప్పుడే చేస్తారు, రాత్రి జాగ్రత్త ఉంటాం, పగల కొంచెం నిర్లక్ష్యంగా ఉంటాం జనరల్గా. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామంలో జరిగిన ఓ పెళ్లి బరాత్ విషాదం నింపింది. ఇదే గ్రామానికి చెందిన నవ్య వివాహం మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన అశోక్తో నిన్న ఉదయం జరిగింది. అనంతరం సాయంత్రం జరిగిన ఊరేగింపులో వధూవరులు ఉన్న కారు అదుపు తప్పి జనాల మీదకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో వివాహానికి హాజరైన వారితో పాటు పెళ్లి ఊరేగింపు చూసేందుకు వచ్చిన దాదాపు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన జమ్మికుంట హుజురాబాద్ ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఇందులో పెళ్లి కూతురు చిన్నమ్మ బాకారపు ఉమా వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో మృతి చెందింది. డీజే ముందెళ్తుంది, మధ్యలో డ్యాన్స్ చేస్తారు, మేము వెనక సైడ్ ఉన్నాం. కారు మొత్తం స్పీడ్గా వచ్చిండు, అందరం మొత్తం కింద పడ్డాం. మొత్తం అయినా కంట్రోల్ చేస్తలేడు, మొత్తం మామిడిలు కూడా మోడించిండు కారును. చాలా మంది ఉన్నారు, చాలా మందికి దెబ్బలు తాకినాయి, చాలా మందికి మొత్తం దెబ్బలు తాకి రక్తాలు కూడా మొత్తాను. స్పీడ్గా చంపుకొని వచ్చిండు, మీకు కొంచెం వెనకైతే దాని కింద పడదు. వాళ్ళందరూ వచ్చి నా మీద చేయి పెళ్ళి చాలా మందికి జరిగింది. చిన్న మంచిగా 15 మంది దాకా అవుతారు, తక్కువ కారంట. మనం ఓనీ రైట్ అనుకుంటా కార్ కానీ కూర్చో ఇట్లా ఉంటాను అంతే, అంత పని అయింది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్, వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి పెరుక గంగరాజు, లోకాజీ సతీష్ పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, నిర్మాణాలకు భూమి పూజ చేసిన విప్ అడ్లూరి లక్ష్మణ్. సఖీ సెంటర్ భవనాన్ని అందుబాటులోకి తేవాలి, పెద్దపల్లి కలెక్టర్ విస్తృత పర్యటన. పంటలకు సాగునీరు అందించాలి, ప్రధాన రహదారిపై రైతుల ధర్నా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.